This program is sponsored by Thrill City, Hyderabad. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ న్యూస్ ట్విలైట్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నాగర్ కర్నూలులోని న్యూ లైఫ్ హాస్పిటల్లో దారుణం. వైద్యం కోసం వచ్చిన మహిళను వేధించిన డాక్టర్. కుల వృత్తులను ప్రోత్సహించేందుకే పీఎం విశ్వకర్మ. జాంపేటలో కార్యక్రమాన్ని ప్రారంభించిన పురంధేశ్వరి. పలమనేరులో ఉద్యోగాల పేరిట మోసం. దాదాపు 5 లక్షలను వసూలు చేసిన కౌన్సిలర్ హైదర్. ఉస్మానియా యూనివర్సిటీలో ఘర్షణ. ఫ్లెక్సీ ఏర్పాటుపై ఇరు వర్గాలు పరస్పర దాడి. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయన్ను చంచల్గూడ జైలుకు తరలించారు. రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు వెలుగు చూశాయి. ఆయన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. 2019లో జానీతో బాధితురాలికి పరిచయం ఏర్పడిందని తెలిపారు. దురుద్దేశంతోనే ఆమెను అసిస్టెంట్గా చేర్చుకున్నాడని అన్నారు. 2020లో ముంబైలోని హోటల్లో ఆమెపై లైంగిక దాడి చేశారని పేర్కొన్నారు. అప్పుడు బాధితురాలి వయసు 16 ఏళ్లు ఉంటుందని చెప్పారు. 4 ఏళ్లలో బాధితురాలిపై పలుమార్లు లైంగిక దాడి చేశాడని పేర్కొన్నారు. ఈ విషయం బయటకు రాకుండా బెదిరించారని పోలీసులు తెలిపారు. కుత్బుల్లాపూర్లోని దొండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 86 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. రాజేంద్ర నగర్ ఎస్ఓటి పోలీసులు తనిఖీలు నిర్వహించగా పట్టుబడ్డట్లు పోలీసులు తెలిపారు. వాటి విలువ దాదాపు 30 లక్షలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. గణేష్ నిమజ్జనం రోజున ఉస్మానియా యూనివర్సిటీలలో ఏర్పాట్లు చేసిన ఫ్లెక్సీలు ఉద్రిక్తతకు దారితీశాయి. 2 విద్యార్థి సంఘాలు గొడవపడ్డాయి. ఈ నేపథ్యంలో విద్యార్థి నేతలపై దాడిని పలు విద్యార్థి సంఘాలు ఖండిస్తూ సమావేశం ఏర్పాటు చేశారు. మోడీ ప్రభుత్వంలో బహుజన కులాలపై దాడులు జరుగుతున్నాయని శ్రీకాంత్ యాదవ్ అన్నారు. వాటిపై పోరాటం చేస్తుంటే తనపై ఏబీవీపీ విద్యార్థి నేతలు దాడికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై యూనివర్సిటీ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. విద్యార్థి నాయకులు ఎన్ఎం శ్రీకాంత్ యాదవ్, ఎన్ఎస్ఐ నాయకులు పల్లబ్ చందు పైన ఏబీపీ నాయకులు దాడిని అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర సమితిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే ఆ దాడికి సంబంధించిన ఘటనకు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు బీసీల పట్ల వ్యతిరేకంగా ఉన్న పక్షంలో ఈరోజు అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు చెందిన విద్యార్థులకు ఉన్నత దూరం చేసిన తరుణంలో ప్రశ్నించినటువంటి వ్యక్తులపైన ఈరోజు అదును చూసి ఈరోజు కొంతమంది ఏవీపీ గుండాలు ఆ యొక్క వ్యక్తులపై దాడి చేయడం జరిగింది. పెద్ద ఎత్తున రానున్న కాలంలో మీరు ఎక్కడ అరాచకం సృష్టించినా ఆ అరాచకాన్ని అడ్డుకొని ఖచ్చితంగా మీ పైన దాడులకు ప్రతిబద్ధం అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఏదేమైనా ఈ యొక్క విద్యార్థి నాయకులపైన దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా భవిష్యత్తులో వీరికి మద్దతుగా వీరికి న్యాయం జరిగేంత వరకు అఖిల భారత విద్యార్థి సమైక్యతో పాటు వివిధ విద్యార్థి సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఏబీవీ గుండాలను మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఏబీవీపీ గుండాలు నా మీద అత్యంత పాశవికంగా అమానవీయంగా చేసిన దాడి ఏదైతే ఉందో ఆ దాడిని ఖండించడానికి వచ్చినటువంటి విద్యార్థి సంఘాల నాయకులందరికీ కూడా నా సామాజిక ఉద్యమాభివందనాలు. ఏదైతే ఏబీవీపీ గుండాలకి నాకు గతంలో సోషల్ మీడియాలో ఒక వైరం కొనసాగింది. సెంట్రల్ యూనివర్సిటీస్లో వేరే విద్యార్థి సంఘాల నాయకుల మీద ఏబీవీపీ గుండాలు దాడి చేసిన దాన్ని నేను సోషల్ మీడియా వేదికగా ప్రతిఘటించడము ఖండించడం జరిగింది. అప్పుడు నాకు ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీవీపీకి చెందిన నాయకులు ఒక 4 నన్ను
బెదిరించడం జరిగింది. మీకు వాతావరణాన్ని దెబ్బతీసే విధంగా, ప్రజాస్వామ్య విధానాన్ని వాతావరణాన్ని దెబ్బతీసే విధంగా ఏబీవీపీ గుండాలు ఎవరైతే ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరికీ కూడా చట్ట ప్రకారంగా మరియు IIITలో వస్తున్న వరుస అభియోగాల నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. చదువు, మౌలిక వస్తువులపై ప్రభుత్వ కమిటీ చర్చించింది. మెస్, కిచెన్, డైనింగ్ హాళ్లను కళాశాల విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. త్వరలోనే కొత్త టెండర్లు పిలుస్తామని, విద్యార్థులు, ఫ్యాకల్టీ కలిసి పనిచేసేలా చూస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర బీసీ వెల్ఫేర్ అపాచీ వీసీ రామ్మోహన్ రావు, కలెక్టర్ కె వెట్రిసెల్వి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టెండర్స్ డాక్యుమెంటేషన్ లో అన్ని కూడా స్టడీ చేస్తున్నాం. టర్మ్స్ కండిషన్స్ ఎలా పెట్టాము, ఏమంటే స్ట్రింజెంట్ గా ఉన్నాయా లేదా, దాంట్లో ఏమన్నా లోపాలు ఉంటే సెర్చ్ చేయాలనేది. సో అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అకాడమిక్ ఇయర్ మధ్యలో ఉన్నాం. కాంట్రాక్ట్ పీరియడ్ కూడా ఎలా ఉండాలి, రేపు ఏప్రిల్తో ఎండ్ చేయాలా, మరి 6 నెలలు టూర్ రాదు కాబట్టి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కూడా యాడ్ చేయాలి. సో ఇదంతా కూడా డిస్కస్ చేస్తున్నాం. అట్లాగే మెయిన్ నా ఉద్దేశంలో ఇక్కడ టెండర్ ఫిక్స్ చేయడం అనేది రొటీన్ గా జరిగే పని. ఏమైనా ఈసారి కొద్దిగా ప్రొఫెషనల్ గా టెండర్ డాక్యుమెంటేషన్ వెరిఫై చేస్తామని కూడా చెప్పాము యూనివర్సిటీ వాళ్ళకి. మేము సహాయం చేస్తాం గవర్నమెంట్ నుంచి. పక్కా టర్మ్స్ కండిషన్స్ ఉంటే బాగుంటుంది అనేది, లూప్ హోల్స్ లేకుండా. అది ఒక ఆస్పెక్ట్ అయితే, మన ఇన్స్టిట్యూషన్ వారిగా ఎవరినైతే మనం కేటరింగ్ ఏజెన్సీని ఫిక్స్ చేసామో వాళ్ళు క్వాలిటీ ఎలా మెయింటైన్ చేయాలనే దాని మీద ఒక ఆపరేషనల్ మెకానిజం ఇన్వాల్వింగ్ ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్ దాన్ని గట్టిగా పెట్టి ఏ రకంగా మనము ఈ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, అట్లాగే ఏవైనా ల్యాబ్సెస్ ఉంటే అవి దృష్టికి రావాలి, మేనేజ్మెంట్ దృష్టికి రావాలి. సో ఆ రకంగా ఆలోచన చేస్తున్నాం. ఉదాహరణకి ఇప్పుడు స్టోర్స్ కమిటీ, అట్లాగే మెస్ కమిటీ ప్రతి ఒక్క కిచెన్కి అనుబంధంగా వేయాలని, రెండిట్లోనూ ఫ్యాకల్టీ ఉండాలని, స్టూడెంట్స్ ఉండాలని. స్టూడెంట్స్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉండాలి కాబట్టి వాళ్ళకు నెలకు ఒకసారి రొటేషన్ ఉండాలని. అట్లాగే ఫ్యాకల్టీ కంపల్సరీగా ఎవరైతే రెగ్యులర్ స్టాఫ్ ఉన్నారో, ఇద్దరు ప్రొఫెసర్, అది అసోసియేట్ ప్రొఫెసర్, అది అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆయన చైర్మన్ గా వ్యవహరిస్తూ వాళ్ళు కూడా 3 నెలలకు ఒకసారి మార్చాలి, రొటేషన్ గా ఉండాలి, ఎవరు ఫిక్స్డ్ గా ఉండకూడదని. తర్వాత వాళ్ళు చేయాల్సిన విధి విధానం ఏమి, రోజువారీగా ఏం చేయాలి, వారానికి ఒకసారి ఏం చేయాలి, నెలకు ఒకసారి ఏం చేయాలి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా. స్టోర్స్ కమిటీ ఉంది, కంపల్సరీగా రోజు వచ్చేటువంటి రా మెటీరియల్ ఏదైతే ఉంటుందో, ఇంగ్రీడియంట్స్ ఏదైతే వంటలో వాడతారో వాటన్నిటిని కంపల్సరీగా ఒకసారి చెక్ చేస్తే అలాంగ్ విత్ స్టూడెంట్ అప్పుడు వాళ్ళ చూస్తున్నారన్నటువంటి డిటరెన్స్ ఇవ్వాలి. మనం ఒక రిజిస్టర్ కూడా పెట్టాలి. నేను ఈ రోజుల్లో మనం డిజిటల్ వరల్డ్ లో బతుకుతున్నాం కాబట్టి ఆ రిజిస్టర్స్ పక్కన పెట్టి ఈ కాలేజీలో కంప్యూటర్ వింగ్ బాగా స్ట్రాంగ్ గా ఉంది, ఒక యాప్ డెవలప్ చేయమన్నాం. ఇట్లా మనము రోజువారీగా తనిఖీ ఉండాలనేది. అట్లాగే మెస్ అంటే ఏమి, కిచెన్ ప్లస్ డైనింగ్ హాల్. అంటే అక్కడేమో రా మెటీరియల్, ఇక్కడేమో కుక్కుడు ఫుడ్ రెండుకి. తర్వాత కలెక్టర్ గారు ముందుకు వచ్చి ఏమన్నారు, నేను కంపల్సరీగా నెలకు ఒకసారి మా ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ని జాబ్ చాట్ లో పెట్టి వచ్చి వెరిఫై చేస్తాడు, రా మెటీరియల్ వెరిఫై చేస్తాడు, కుక్కుడు ఫుడ్ వెరిఫై చేస్తాడు, ఆయన రిమార్క్స్ ఇస్తాడు. టెండర్ కండిషన్ లో కూడా ఈసారి పెట్టబోతున్నాం, కంపల్సరీగా నెలకు ఒకసారి చెక్ జరుగుతుంది. ఆ డేట్ చెప్పడం నెలకు ఒకసారి జరుగుతుంది, ర్యాండమ్ గా వస్తారు. సో ఇట్లా నేను ఏం చేస్తున్నామంటే ఏ రకంగా మనం మెజర్స్ అన్ని కూడా ఇన్కార్పొరేట్ చేస్తే మనకు పిల్లలకు మంచి ఫుడ్ అందుతుంది అనేది ఒక ఇంపార్టెంట్. ప్లస్ ఎమ్యూనిటీస్ సమస్యలు ఉన్నాయి, కిచెన్ లో చూస్తున్నాము. పలమనేరు పట్టణ వైసీపీ కౌన్సిలర్ హైదర్ బాధితులు ఒక్కొక్కరుగా మీడియా ముందుకు వస్తున్నారు. పలమనేరు పట్టణానికి చెందిన ఓ యువతి తాను వాలంటీర్గా పనిచేసేటప్పుడు కౌన్సిలర్ హైదర్ తనను అనేకసార్లు లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేసింది. తన భర్త ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో ఉన్నప్పుడు హైదర్ వద్ద బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంది. కొన్ని రోజుల తర్వాత డబ్బులు తిరిగి ఇచ్చి బంగారు ఇవ్వమని కోరింది. తిరిగి ఇవ్వకపోగా ఆమెను అసభ్య పదజాలంతో దూషించినట్లు, తనను తన పిల్లల్ని చంపేస్తానని బెదిరించినట్లు బాధితురాలు తెలిపింది. తన కుటుంబ సభ్యులపై హైదర్ దాడి చేశారని ఆవేదన చెంది ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. స్థానికులు గమనించి పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తనకు న్యాయం చేయాలని అధికారులను కోరింది. నా పేరు వచ్చి షాయినా, నేను వచ్చి జెండా మండలంలో కాపురం ఉంటా అన్నాను.
కౌన్సిలర్ హైదర్ ఉన్నారు కదా, తను వచ్చి మా ఆయనకి హెల్త్ బాగాలేకుండా అయిపోయి సిఎంసిలో అడ్మిట్ చేయాలి అని చెప్పినప్పుడు అక్కడ డబ్బులు కడతాను అని వచ్చి నాకు ఏదైనా షూరిటీ పెడితే నేను కడతాను అని చెప్పిన దానివల్ల నా దగ్గర నగలు ఉండడంతో నేను ఆ నగల్ని వచ్చి ఇచ్చినాను. తర్వాత ఒక 6 months బ్యాక్ వచ్చి వెళ్ళి నగలు అడిగితే డబ్బులు ఇచ్చేసి నా దగ్గర నగలు తీసుకొని పో అని చెప్పినాడు. గ్రూప్ లోన్ వచ్చింది, నేను తీసుకొని పోయి అతని దగ్గర తీసుకున్న డబ్బులు నేను ఇచ్చేసి నా నగలు నాకు ఇవ్వమని అడిగితే 2 నెలలు ఇట్లా అట్లా అనేసి ఇప్పటి వరకు కూడా నాకు నగలు ఇవ్వకుండా నేను గ్రూప్లో ఆ డబ్బులు నేను కట్టలేని పరిస్థితి అది. అక్కడ ఎంత అసహ్యంగా ప్రవర్తిస్తున్నాడు అసలు నేను అది చెప్పలేను అసలు. తర్వాత నేను వచ్చి సరే నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను అంటే మాది గవర్నమెంట్, నువ్వు వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ ముందరే నేను నేనేమైనా చేసినా కూడా నన్ను అడిగే నా కొడుకు లేడు అనేసి అంత అసభ్యంగా మాట్లాడినాడు. ఇంకా బయట ఎక్కడైనా ఇట్లాంటి విషయాలంతా ఏదైనా చెప్తే నువ్వు ఒంటరిగా ఉంటావు, నీకు 3 పిల్లలు ఉన్నారు, నేనేం చేసినా అడిగే నా కొడుకు లేడు అనేసి అంత ఇదిగా మాట్లాడి బయట ఏదైనా చెప్పినావంటే నీ పిల్లలు ఉండరు, నువ్వు ఉండరు అనేసి నన్ను భయపెట్టించినాడు. ఎంత ఇబ్బంది పడతా ఉన్నానో నాకు తెలుసు, అది చెప్తే కూడా ఒప్పుకోవట్లేదు. పైగా ఒక ఆడదాన్ని కూడా చూడకుండా అసలు ఎట్లా కొట్టినాడంటే కాలు ఉండి చెప్పు తీసుకొని కొట్టినాడు. మా అక్క వెళ్ళి ఏదైనా చెప్పాలంటే జస్ట్ నువ్వు మాటల్లో మాట్లాడాలి, కొట్టే అంత ఇది ఏమి నువ్వు అంటే మా అక్కను కూడా అసలు ఓడంతా కొట్టినాడు. అసలు ఇదంతా అయితే వెట్టిగా అయిపోయింది అక్క కూడా. జబీనా ఉంది, కొట్లాట జరుగుతూ ఉందని మా పాప ఫోన్ చేసింది. కొట్లాట జరుగుతూ ఉందని మా పాప నాకు ఫోన్ చేసి చెప్పిందండి. అప్పటి వరకు నాకు తెలియదు. పోయినాక ఎందుకు ఇంట్లో ఎవరు లేనప్పుడు, ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరు లేనప్పుడు ఎందుకు ఒక్కదాన్ని ఉన్నప్పుడు వచ్చి గొడవ పెట్టుకుంటా ఉన్నావు, ఏదైనా ఉంటే పెద్దవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర కూర్చొని పెట్టి మాట్లాడుకోవచ్చు కదా, ఇట్లా ఎందుకు ఎవరు లేనప్పుడు వచ్చి ఇట్లా గొడవ చేస్తాను అని చెప్తే నువ్వేమేమి మాట్లాడేది, నీ గురించి నాకు తెలిగితే ఇట్లా అట్లా రావే పోవే అని మాట్లాడినారు. ఏం బా నీకు ఏమన్నా నీ మర్యాదగా మాట్లాడుతున్నాను కదా, మీరు మాత్రం రావే పోవే అని మాట్లాడుతూ ఉన్నారు. అట్లా హైదరు అలా మాట్లాడితే బాగుండదు బా, ఏదైనా విషయం ఉంటే చెప్పు అట్లా అని చెప్పిన దానికి నాకు బాగా పట్టుకుని కొట్టేస్తున్నారండి. ఇక్కడంతా ఇప్పుడు కూడా బాతులు ఉన్నాయి, లేడీస్ ఎవరైనా ఉంటే చూపిస్తాను కావాలంటే. ఇదంతా కొట్టినాడు, ఇదంతా కొట్టినాడు, దెబ్బలు తగిలింది, సుస్తుగా ఉంది, తెల్లారి నుంచి నాకు కూడా దెబ్బలు పడింది. మా పాపకైతే లోపల పోయి కొట్టేస్తున్నాడు. వాళ్ళ అక్క ఉంది కానీ వాళ్ళ అక్క కూడా ఉందండి దాంట్లో, వాళ్ళ అక్క ఉంది కానీ వానికి సపోర్ట్ చేసి మమ్మల్ని కొట్టే వదులుతూ ఉంది కానీ మేము తోసకపోతే కూడా ఆ పాప ముట్టుకోనికి ఇవ్వడండి. అట్లని కొట్టేస్తున్నారు. తర్వాత మా అబ్బాయిని ఫోన్ చేసి రమ్మని నేను పిలిస్తే వాళ్ళు వచ్చే ముందుకి వాళ్ళంతా వచ్చి ఏదైనా ఉంటే మ్యాటర్ మాట్లాడుకుంటాం లేని తెల్లవారితో ఫోన్డి అని చెప్పేసి మమ్మల్ని పంపించేస్తున్నారు. ఇదంతా మెయిన్ అది కాదండి, పాప ఒకటే ఉంటుంది కదా, వాడి మనసులో వేరే ఉద్దేశం పెట్టుకొని కావాలని సాధిస్తూ ఉన్నాడు. నా పేరు వచ్చి కరీముల్లా. నేను వచ్చి పాతపేట వేణుగోపాల స్వామి గుడి వీధిలో ఉండేది. నిన్న వచ్చి నేను బయట పోయినాను. ఇంటి దగ్గర సంథింగ్ ఏమో గొడవలు జరిగిండాయి. ఇంతకుముందు మా బావకి హెల్త్ ప్రాబ్లం ఉంది. అప్పుడు ఏం రాయిందంటే మా అక్క పోయి హైదర్ అనే కౌన్సిలర్ వ్యక్తి దగ్గర డబ్బులు అడగతానే ఆయన ఏం చెప్పిండేది, నీ పైన నాకు నమ్మకం లేదు, నీ దగ్గర ఏదైతే బంగారం ఉందో ఆ బంగారం తీసుకొని వచ్చి నా దగ్గర ఇయ్యి, నీకు ఎంత అమౌంట్ కావాలో నేను ఇస్తాను అని చెప్పి ఇచ్చేయడము. బంగారం తీసుకొని దీంతో అప్పుగా డబ్బులు ఇవ్వడము. మళ్ళీ ఒక 8 months తర్వాత ఏదైతే ఆయన డబ్బు ఉందో అది తిరిగి ఇచ్చేసి అది కాకుండా 22,000 దాకా అమౌంట్ ఇంకా దాన్ని ఎక్కువగా ఇవ్వడము. ఇప్పుడు ఏం రా అంటే నువ్వు నాకు బంగారం ఇవ్వలేదు, డబ్బు ఇవ్వలేదు అని బలవంతం చేయడము, ఇంటి దగ్గర ఫోన్లు చేసి కన్నగా తిట్టడము, లేడీస్ అని చూడకుండా బూతులు గలీజ్ మాటలు మాట్లాడడము, రోజు ఫోన్ చేసి టార్చర్ పెట్టడము. నిన్నేం రాయిందంటే నేను బయట పోయినాను, ఇట్లా మా అక్క వాళ్ళ కొడుకులు నాకు ఫోన్ చేసి ఇట్లా అక్క సూసైడ్ చేసుకుని అయింది, బిన్నరా అని చెప్పినారు. సరే నేను ఇంటి దగ్గరికి పోయింటే వీనేం చేసినాడు, ఫుల్గా డ్రింక్ చేసి ఇంటి దగ్గరికి పోయి మా అక్క, అది కాకుండా వాళ్ళ హస్బెండ్ కూడా ఎక్స్పైర్ అయిపోయినారు. మా అక్క ఒకటే ఇంట్లో ఉంటుంది, 3 పిల్లలు వేసుకొని. ఆ పిల్లలు కూడా 3 మదరసాలో చదువుతూ ఉంటారు. వాళ్ళు మదరసాకి వెళ్ళిపోతారు. మా అక్క అయితే ఒంటరిగా ఉంటుంది. ఈ టైం చూసుకొని ఇంట్లోకి దూరి ఫుల్గా తాగేసి మా అక్కను కొట్టడము. ఇది తెలిసిన తర్వాత మా పెద్దక్క పోయి ఎందుకు ఇట్లా చేస్తాండదు, నువ్వు ఎందుకు ఆడవాళ్ళ పైన ఇట్లా ఇచ్చేస్తాండే అంటే మా
పెద్దక్కనైతే చెప్పు తీసుకొని రోడ్డు మొత్తము ఒక 7 to 8 దెబ్బలు దాకా కొట్టడము. మా అక్కకి ఈ హ్యాండ్ కానీ ఇంకా ఈ బ్యాక్ అంతా మొత్తము కమిలిపోయింది. అందుకని ఇంకా ఇక్క ఏదైతే ఆ నొప్పిని భరించకుండా సూసైడ్ అయితే చేసుకునేది. నేను నిన్న ఈవినింగ్ అయితే హాస్పిటల్లో పిలుచుకొని వచ్చి నేను అడ్మిట్ అయితే చేయడం జరిగింది. మీడియా పలమనేరు మున్సిపాలిటీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని వైసీపీ కౌన్సిలర్ హైదర్ పలువురిని మోసం చేశాడు. ఓ వ్యక్తి వద్ద నుంచి 1,20,000, మరో ఇద్దరు నుంచి చెరో ₹1,00,000 తీసుకున్నట్లు బాధితులు చెబుతున్నారు. సంవత్సరం పనిచేసినా జీతం రాకపోవడంతో అప్పటి ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ను కలవగా ఎన్నికల కోడ్ వల్ల జీతం ఆలస్యమైందని ఆయన తెలిపారు. ఎన్నికల కోడ్ పూర్తవగానే పర్మనెంట్ చేస్తారని చెప్పినట్లు తెలిపారు. కౌన్సిలర్ని తమ డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే చంపేస్తానని బెదిరిస్తున్నారని బాధితులు ఆవేదన చెందారు. తమ వ్యాపార దుకాణాలను తగలబెడతానని కౌన్సిలర్ హైదర్ చెబుతున్నట్లు తెలిపారు. ఇదే విషయమై ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డికి వినతి పత్రం అందించినట్లు తెలిపారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇక్కడ పలమనేరు మున్సిపల్ ఆఫీస్లో జాబ్ ఉందని చెప్పేసి కౌన్సిలర్ హైదర్ వచ్చి ఇంటి దగ్గర మాట్లాడినాక ఇది జాబ్కి ఒక 2 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పినారు. మళ్ళీ పైన 20,000 వేసి ఇచ్చినాము. కాకపోతే సంవత్సరం వరకు జాబ్ చేసినాను. చేరేటప్పుడు ఫస్ట్ ఒక 5-6 నెలల వరకు జీతం పడదని చెప్పినారు. మొత్తం ఒకసారిగా పడుతుందంటే సరే అని నేను చేరినాను. ఒక సంవత్సరం వరకు పనిచేసినా కానీ జీతం పడలేదు. నేను నిలిచిపోయినాను. తర్వాత కూడా తిరుగుతా అన్నాం, మున్సిపల్ ఆఫీస్ అది వెళ్తా అన్నాము. వాళ్ళు ఏమంటే జరుగుతుంది, ప్రొఫెసర్లో ఉంది, అనంతపూర్కి వెళ్ళాలి, ఇది మినిస్టర్ అనుకొని సైన్ పెట్టాలి, కలెక్టర్ ఆఫీస్లో ఆగిపోయింది ఫైలు, ఇలా చెప్పుకుంటూ వచ్చినారు. మాకు ఇదేం నచ్చలేదు. సో అనేసి మళ్ళీ సో ఇట్లా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినాము. ఫస్ట్ వెంకటేగౌడ దగ్గరికి వెళ్ళినాము. అక్కడికి వెళ్ళినాము. సరే మేము చేస్తాం, మాట్లాడతాము. కలెక్టర్ ఇప్పుడు కొద్దిగా మారినారు. ఇప్పుడు వెళ్ళి ఎమ్మెల్యే సార్ చెప్పినారు, వెంకటగౌడ సార్ చెప్పినారు, ఇట్లా కలెక్టర్ మారుతాను, ఇది ఎలక్షన్ అది కోడ్ అది పడింది, ఇప్పుడు చేసే కుదరదు, ఎలక్షన్స్ అయినాక చేస్తామని చెప్పినారు. సరే అనేసి కాసేపు ఉన్నాం. ఎలక్షన్లు అయిపోయింది, గవర్నమెంట్ మారిపోయింది. సరే మళ్ళీ ఇంకొకసారి వెళ్ళినాం మున్సిపల్ ఆఫీస్లో. అక్కడ ఏఈ సార్ వాళ్ళంతా కూడా అవుతుంది బా, కలెక్టర్ ఆఫీస్లో ఉంది మీ ఫైల్, అది చేస్తే వస్తాము అన్నారు. చూసాము ఒక 2 నెలలు అవ్వలేదు. ఇప్పటికి 2 years పైన అయిపోయింది. సరే అనేసి ఇప్పుడు అమర్నాథ్ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినాం. ఆయన కంప్లైంట్ అది రాసి ఇమ్మన్నారు. సో ఇలా కంప్లైంట్ అర్జీ అంతా రాసి రెడీగా ఉంది. కానీ ఇంతవరకు ఏమైతే ఎంతమందికి ఇచ్చారు? ఇట్లా ఎంతమంది చేశారు? ఇట్లా మేము మొత్తం ఒక 4. ఎవరెవరు ఎంత ఇచ్చారా? నేను ఒక 2,20,000 ఇచ్చినాను. ఈయన 1,00,000 ఇచ్చారు. ఈయన 1,10,000 ఇచ్చినాను సార్. అప్పుడు ఎవరు నేను కమిషనర్ గారు? సార్ కమిషనర్ కిరణ్ కుమార్ గారు. ఏపీలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం దుమారం రేపుతోంది. లడ్డూ కోసం వైసీపీ హయాంలో జంతు కొవ్వు వినియోగించారని సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ ప్రకంపనలు రేపాయి. వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ నిర్ధారించింది. జూలై 8, 2024న లడ్డూను టెస్టింగ్ కోసం ల్యాబ్కు పంపించగా ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ జూలై 15న నివేదిక ఇచ్చింది. ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం లడ్డూలో సోయాబీన్, పొద్దుతిరుగుడు, ఆలివ్, గోధుమ బీన్, మొక్కజొన్న, పత్తి గింజలతో పాటు చేప నూనె, జంతు కొవ్వు, పామాయిల్, పంది కొవ్వు కూడా ఇందులో వాడినట్లు నివేదిక ఇచ్చింది. కులవృత్తులకు ప్రోత్సాహాన్ని అందించే దిశగా పీఎం విశ్వకర్మ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని ఎంపీ పురంధేశ్వరి అన్నారు. ఈ కార్యక్రమాన్ని జాంపేట ఉమా రామలింగేశ్వర కళ్యాణ మండపం నుంచి వర్చువల్ విధానంలో వీక్షించారు. ఎంపీతో పాటు కలెక్టర్ పి ప్రశాంతి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రోగ్రామ్ ఆర్టిజాన్స్ కి, క్రాఫ్ట్స్ మ్యాన్ కి అఫీషియల్ గా ఒక గుర్తించే ప్రోగ్రామ్. సో ఇప్పటి వరకు మనం ఏమైనా స్కీమ్స్ చేసుకున్నా కూడా వాళ్ళందరినీ కూడా దయచేసి అవగాహన పెంచి వాళ్ళందరూ నమోదైనట్టుగా చేయండి. మీకు కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్స్, మరీ ముఖ్యంగా డిఆర్డిఏ ద్వారా, అలానే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇలాంటి వాళ్ళందరినీ, అలానే బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకొని మరింత మంది దీని ద్వారా లబ్ధి పొంది వాళ్ళ జీవనోపాధుల్లో మంచి ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలని కోరుకుంటున్నాం. మీ అందరికీ కూడా మీ అందరి సహకారం కూడా ఆశిస్తూ ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు.
నేను నరేంద్ర మోడీ గారి గురించి పెద్దలు వివరించాను. నేను 2 అంశాలు ప్రస్తావిస్తూ చూస్తాను. నెంబర్ 1, మీకు ట్రైనింగ్ అయిన తర్వాత మీకు ఏమైనా సర్టిఫికేట్స్ ఇవ్వడం, ఇచ్చిన తర్వాత మీరు ₹1,00,000 లోనుకు అర్హులు. అది ఓన్లీ 7%, అంటే చాలా తక్కువ వడ్డీకి 5% అంటే పావుల కంటే తక్కువ, 33 పైసలు. ఆ వడ్డీకి మీరు రుణాన్ని మనకి తూర్పుగోదావరి యూనియన్ బ్యాంక్, లీడ్ బ్యాంక్ ఆ రుణాన్ని తీసుకుని దానిలో మళ్ళీ ట్రైనింగ్ ఇస్తాం. ఆ ట్రైనింగ్ అయిన తర్వాత మీరు మీ వృత్తిని ప్రారంభించి మంచి ఎస్టాబ్లిష్ కార్పొరేటర్స్ అయితే మీకు కావాల్సినటువంటి ఆర్టిజాన్స్ వస్తువులు ఏమి కొనుక్కుంటారు, కలప కొనుక్కుంటారు, అట్లా ఎవరి వృత్తికి వారు వృత్తిని వారు వాటిని ఇంప్రూవ్ చేసుకుని తర్వాత మీకు 3 లక్షలు ఇచ్చేటువంటి స్కీమ్ ఉంటుంది. దానిలో కూడా మీరు డీజీ మన గ్రోత్ రేట్లో మీకు చాలా ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తారు. ఆ స్థాయికి వెళ్ళిపోయేటువంటి అంశం కాబట్టి మీరందరూ కూడా నాట్ ట్రైనర్స్, మీరు ట్రేడర్స్. యు ఆర్ నాట్ ట్రైనర్స్, మీరు వ్యాపారస్తులు. ఆ విధంగా నాగర్ కర్నూలులోని న్యూ లైఫ్ హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. డాక్టర్గా చెలామణి అవుతున్న ఆర్ఎంపీ వైద్యం కోసం వచ్చిన మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధితురాలి తల్లి జోక్యం చేసుకోవడంతో వైద్యుడు పారిపోయాడు. ఈ ఘటనపై బాధిత మహిళ కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో సిఐ కనకయ్య స్పందిస్తూ మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించిన వ్యక్తి సమీర్పై చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. అయితే ఆయన మెడిసిన్స్ రాయకుండానే ఫస్ట్ నీకు ఎంతమంది పిల్లలని అడిగింది. అయితే 7 ఎవరు లేరు అంటే ఎన్ని ఇయర్స్ అవుతుందంటే 7 ఇయర్స్ అవుతుందని చెప్పింది. 7 ఇయర్స్ అవుతుందంటే ఎందుకు అని అంటే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పిన. అయితే ఇట్లా ఇక్కడ మా హాస్పిటల్లో చాలా మందికి అయ్యారు అని చెప్పింది. ఎట్లా సరే అంటే మెడిసిన్ ద్వారానా అంటే కాదు అనండి. అయితే IVF లేదా IUI చేస్తారా అని అంటే కాదండి. IVF IUI అయితే స్పామ్ డొనేట్ చేస్తారు, వేరే వాళ్ళు స్పామ్ ఇస్తారు. దానివల్ల మీకు లక్షలు ఖర్చులు అవుతాయి. మా హాస్పిటల్లో అయితే 3 monthsలో మీకు కన్సీవ్ అయ్యేటట్టు చేసా అంటే ఫ్రీగా చేసామన్నట్టు. అయితే ఎట్లా చేస్తారు అని మేము గట్టిగా అడిగేసరికి మా ఫ్రెండ్స్ వస్తారు, ఇక్కడ మీరు ఫిక్స్ చేయండి, వాళ్ళతో మంచిగా ఉండండి, 3 monthsలో మీకు కన్సీవ్ అవుతుంది అని చెప్పి ప్రైవేట్ కార్డ్స్ అన్ని కట్ చేస్తున్నాడు ఆయన. ఏం పేరు అమ్మాయి పేరు? సమీర్. ఎక్కడ? నాగర్ కర్నూలు. మీ మమ్మీ దొరకరా మీ భర్తతోటి గారు అని చెప్పేసి మొత్తం. మీ హస్బెండ్ ముంగట అయిపోయినా? మా హస్బెండ్ లేకుండే మా అల్లుడు మీ దగ్గరే ఉన్నాడు. ఇద్దరం ఉన్నాము, ఇద్దరు మొక్క ముందరనే చెప్పేసి ఏం చెప్పింది మీ దగ్గర? ఇంకేంటి కదే నా బిడ్డ హస్బెండ్ కొంచెం చాలు తక్కువ ఉంది కదా, పిల్లలు ఉంటారు, మా ఫ్రెండ్స్ చూపిస్తా వాళ్ళ ద్వారా తేదీ 18/9/2024 సాయంత్రం సమయంలో యత్మతపూర్ చెందినటువంటి ఒక వ్యక్తి తను ఫీవర్తో బాధపడుతూ నాగర్ కర్నూలు ఉన్నటువంటి న్యూ లైఫ్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి డాక్టర్ గారు పరీక్షించి ఆమె పట్ల మిస్బిహేవ్గా చేసినట్టు కంప్లైంట్ ఇస్తే అట్టి కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఇప్పుడు వరకు ఆ డాక్టర్ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా సార్? కేసు ఇన్వెస్టిగేషన్ ఉంది, ఇన్వెస్టిగేషన్ పూర్తయినాక చర్యలు తీసుకున్నాం. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.